మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ నర్రా విజయ్ ఉన్నారు. మాట్లాడదాం. అన్న నమస్తే అన్న. నమస్కారం. అన్న, ఈ తెలంగాణలో మళ్ళా వెనకటి రోజులు అంటే ఆనాటి రోజులు తెస్తామని చెప్పి మన ముఖ్యమంత్రి గారు పాటలు అవి విన్నాం. నిజంగానే వెనకటి రోజులు వచ్చినాయి అనుకోవచ్చా? మళ్ళీ చెప్పులు లైన్లు వేసి, బుక్కులు లైన్లు వేసి, ఆధార్ కార్డు లైన్లు వేసి రైతులందరూ లక్షల మంది రైతులు రోడ్ల మీద మీరు చెప్పారు ఇంతకుముందు కూడా. దీన్ని ఎందుకు మరి ఎవరు ఎలిగేట్ చేస్తలేరు? ఇప్పుడు ప్రధాన మీడియా ఏదైతే ఉన్నదో ఇది ఏం చెప్తారు దాని గురించి? వెనకటి రోజులు అంటే ఇదే తిరోగమన విధానం అనుసరిస్తున్నాడు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వము, ముఖ్యమంత్రి గారు. వెనకటి రోజులు అంటే మళ్ళీ చెప్పులు, మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సమయంలో చెప్పులు, పాస్ పుస్తకాలు లైన్లో నిలబడి రకరకాల పొద్దున పోయి సాయంత్రం ఒక బస్తా కోసం తీసుకొచ్చేటువంటి పరిస్థితి మళ్ళీ ఇప్పుడు ఎరువులకు వచ్చింది. ఓ ప్లాన్ లేదు, ఏది లేదు. దీనికి సంబంధించినటువంటి ఇప్పుడున్న ఢిల్లీకి 51 సార్లు పోయినా ఏం తీసుకెళ్ళాలి. ప్రధానంగా ఇంకెక్కడ సమస్య వచ్చింది? ప్రభుత్వం ఈ రకంగా విఫలమైంది, మొత్తం అయిపోయింది. ప్రభుత్వం విఫలమైతే ప్రశ్నించాల్సినటువంటి ప్రధాన మీడియా కూడా ఏం చేస్తుంది? సరే, ఒక్కలో ఇద్దరు అంటే ఏమన్నా అనుకోవచ్చు. ప్రతి గ్రామంలో, ప్రతి మండల హెడ్ క్వార్టర్లో, ప్రతి సహకార డిస్ట్రిబ్యూషన్ చేసేటువంటి సంస్థ దగ్గర రోజు వందల మంది, వేల మంది, అంటే రాష్ట్రం అంతా చూసుకుంటే లక్షల మంది రోడ్ల మీద నిలబడుతున్నారు గత 10 రోజుల నుంచి. అంత ఉన్నటువంటి సిచ్యువేషన్. ఒక్క మీడియా అంటే ఒక్క మీడియా బహిరంగ పెద్ద ఎత్తున ప్రచారం కల్పించి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి సమస్యను పరిష్కరించే విధంగా చేస్తున్నదా? మరి మీడియా అంటే ఏంది? ప్రజల సమస్యలని, రైతాంగ సమస్యలని ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవడమే కదా. విమర్శలు చేయొద్దు, ఇంకేం చేయొద్దు. ఉన్న వాస్తవాన్ని తీసుకుపోయి చూపించండి. అదే చిన్న చిన్న అంశాలు పెద్దగా చూపిస్తున్నారే, ఇంత పెద్ద ఇన్ని లక్షల మంది. మళ్ళీ అదే ఎవరు? రైతులు. మామూలు ఎడ్యుకేటెడ్, ఇంకెవరి సమస్య, ఇంకేదో సమస్య అయితే ఇంకొక తిరగనన్నా ఉండొచ్చు. ఆ రైతులకి సోషల్ మీడియా అందుబాటులో లేదు, ఎడ చెప్పుకోవాలనో తెలియదు. అది వాళ్ళకు ఉన్నది ప్రధానమైనటువంటి మీడియా. ఎందుకంటే ఉన్నటువంటి వ్యవస్థ అట్లా ఉన్నది. వాళ్ళు వెనకటి కాలంలో ఉన్నటువంటి నేపథ్యంలో ఈ ప్రధాన మీడియా మొత్తం, ఈ మీడియా అంతా విఫలమైంది. దీనికి కూడా రీజన్ ఉంది. ఎందుకు? తెలంగాణ అంటే ఈ ఉన్నటువంటి మీడియా ఒక భావజాలంతో ఉన్నది. ఏ భావజాలంతో ఉన్నది? ఆంధ్ర ఉన్మాద భావజాలము, అదేవిధంగా చంద్రబాబు ఉన్మాద భావజాలం. ఈ భావజాలంతో ఉండి వాళ్ళకి నిరంతరం గత 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ అస్తిత్వంతో ఉన్నటువంటి ఒక రాజకీయ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి అణిగిమణిగి ఉన్నట్టు కనిపించారు, ఏదో ఉన్నారు. ఇప్పుడు ఎప్పుడైతే తెంచుకున్నదో, ఎప్పుడైతే ఆ ప్రభుత్వం పోయిందో, తెలంగాణ అస్తిత్వం ఉన్నటువంటి ప్రభుత్వం లేనటువంటి సిచ్యువేషన్లో వాళ్ళు మొత్తం జడలు విప్పి నాట్యమైనట్టు విషం నాగులాగా ప్రవర్తిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇన్ని లక్షల మంది రైతాంగము రోడ్ల మీద ఉండి వాళ్ళు ధర్నాలు కూడా చేస్తలేరు, వాళ్ళు ఏం చేయట్లేరు. ఇంకా కేవలం యూరియా కోసము, ఎరువుల కోసము లైన్లో నిలబడ్డారు. లైన్లో నిలబడ్డది ఎంత పెద్ద ఎత్తున హైలైట్ చేయాలి? వాళ్ళు ఇంకా ధర్నాలు, రాస్తారోకోనో, ఇంకేదైనా హింసాత్మకమైన కార్యక్రమాలు చేస్తే అదొక తీరు అనుకోవచ్చు. మీరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా చూపిస్తున్నామని అనుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా లేదు, వాళ్ళ ధర్నాలు లేదు, ఏది లేదు. ఎందుకు మరి? ప్రధానమైన రీజన్ ఏంది? ఆ భావజాలమే, ఉన్మాద భావజాలం. ఇంతమంది రైతాంగము రోడ్ల మీదకి వస్తే సమస్య చూపించకపోతే మీకు తెలంగాణ మీద ఉన్న వ్యతిరేకత, తెలంగాణ రైతాంగం మీద ఉన్నటువంటి ఒక వ్యతిరేకతతో ప్లస్ మీకు అనుకూలమైనటువంటి ఉన్మాద భావజాలం. మమ్మల్ని ఇక్కడ రాష్ట్రం వేరు చేశారు, మేము ఇక్కడ ఆధిపత్యం పోయింది, మా రాజకీయ ఆధిపత్యం పోయింది అనే ఒక అక్కసు, ఇంకేదైనా కుల్లో ఈ రకమైన కుట్రతో వ్యవహరిస్తుందని అనుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అందుకే మనం తెలంగాణలో ఉన్నటువంటి జర్నలిస్టులు కావచ్చు, బుద్ధిజీవులు కావచ్చు, ఇంకా ఎడ్యుకేటెడ్ కావచ్చు, ఈ కుట్రను మనం గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. తెలంగాణ అస్తిత్వాన్ని వచ్చింది, అస్తిత్వాన్ని కాపాడుకునేటువంటి సిచ్యువేషన్లో ప్రపంచం అంతా కూడా ఇప్పుడు ఏంది? ఒక అస్తిత్వంగా అమెరికా లాంటి దేశమే ట్రంప్ నా దేశము, నా పౌరుడు, నా ఓనికే ఉద్యోగం రావాలి, నాదే హైలైట్ కావాలి, నేనే మొత్తం ప్రపంచాన్ని, నా అస్తిత్వం కొంచెం దెబ్బ తగిలితేనే అమెరికా లాంటి అట్లా చేస్తున్నాడు. మరి తెలంగాణ అస్తిత్వానికి సంబంధించినటువంటి దాంట్లో దెబ్బ తగులుతుంటే ప్రతి ఒక్కరూ ఐక్యం కావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇందులో మీడియాను కూడా అంతే. మీరు తెలంగాణలో ఉన్నప్పుడు తెలంగాణ అస్తిత్వానికి సంబంధించి, తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి రైతుల సమస్యలను హైలైట్ చేయకపోతే ఏమనుకోవాలి తెలంగాణ సమాజం? అందుకే ఇట్లాంటి కుట్ర రాజకీయాలు అవసరం లేదు. ఫెయిర్గా సమాజంలో రైతుల సమస్యలు చూపించాలి. విఫలమైనట్టే. ఇప్పుడు సమస్యలు చూపించేది ఒక తంత అయితే, ఇప్పుడు అసలు సమస్యలు రావడానికి ఏంటి కారణం? ఇప్పుడు గతంలో 10 సంవత్సరాలు తెలంగాణ తెచ్చుకున్నాక 10 సంవత్సరాల నుంచి ఎలాంటి ఎరువుల కొరత లేదని చెప్పి రైతులే చెప్తా ఉన్నారు నేరుగా. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఎందుకు ఈ ఎరువుల కొరత కావచ్చు, ఈ లైన్లు కావచ్చు ఎందుకు మొదలైనవి? అసలు ఏంటి లోపం? నిర్లక్ష్యము.
వ్యవసాయం మీద వ్యవసాయ కేంద్రకంగా మైండ్ సెట్ ఉండాలి. మనది వ్యవసాయ రాష్ట్రము, వ్యవసాయం. ఇప్పుడున్న ప్రభుత్వానికి, ప్రభుత్వ అధినేత ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి వ్యవసాయానికి సంబంధించినటువంటి మైండ్ సెట్ లేదు ఆయనకి. వ్యవసాయాన్ని ఏ రకంగా చేయాలి, ఏ రకంగా ప్రణాళిక ప్రకారం. ఎరువులు గత ప్రభుత్వం ఏం చేసింది, ఏమాత్రం బస్తా కొరత లేకుండా అందించింది. నెక్స్ట్ లెవెల్లో నువ్వు అభివృద్ధి కాముకుడివి అయితే, వ్యవసాయం పట్ల ఇంట్రెస్టే ఉన్నట్లయితే, రైతాంగాన్ని సంక్షేమం, రైతాంగం అభివృద్ధి ఉన్నట్లయితే నువ్వేం చేయాలి, నెక్స్ట్ లెవెల్ తీసుకోవాలంటే నేను ఫోన్ చేస్తే ఇంటికి తీసుకొస్తా అనే లెవెల్కి తీసుకుపోవాలి. నువ్వు ఫోన్ చేయి, ఎరువు బస్తా నీ ఇంటికి వస్తుంది, ఫోన్ చేయి యూరియా బస్తా. ఆ లెవెల్కి తీసుకపోతే నీకు వ్యవసాయం మీద ఇంట్రెస్ట్ ఉన్నట్టు, రైతులని బాగా చూసుకుంటున్నట్టు లెక్క. అది పోయి మళ్ళీ చెప్పులు పెట్టుకోవాలి, పాస్ పుస్తకాలు పెట్టుకోవాలి, జిరాక్స్ కాపీలు పెట్టాలి, లైన్ పొద్దున్న సాయంత్రం దాకా అంటే ఒక తిరోగమనమే కదా. మీ కేంద్రం మైండ్ సెట్ వ్యవసాయం లేదు, మీ దాంట్లో మీ రైతాంగం లేరు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఉన్నోళ్ళు అయితే నీకు ఏప్రిల్లో ఇబ్బంది వచ్చింది, 50,000 టన్నుల్లో కేంద్రం ఇవ్వలేదు అంటే నువ్వు ఎప్పటి నుంచి, జనవరి నుంచే నువ్వు ప్లాన్ ఉండాలి. జనవరి నుంచి ఒక ముఖ్యమంత్రికి ప్లాన్ ఉండాలి, ఎట్లా యూరియాలు తేవాలి. పోయిన అంత ముందు 10 ఏళ్ళు రాలేదే, నేను ఇప్పుడు మన సమస్య వస్తే మరింత ఇబ్బంది అవుతుంది రైతాంగానికి అనే ప్లాన్ ఉంటే నీ జనవరి నుంచి సమీక్షలు పెట్టుకొని కేంద్రంతో మాట్లాడి 50 సార్లు పోయినావు. ఏదో ఒక సందర్భం కనీసం ఇది మినిమం కదా రైతులకు. ఎందుకంటే ఒక ఎంజాయ్ చేశారు అప్పుడు, ఎరువులకు సంబంధించి ఎలాంటి ఇబ్బంది లేకుండా సాఫీగా ఎంజాయ్ చేసిన రైతాంగాన్ని ఆ ఎంజాయ్ని కట్ చేసి దాన్ని మొత్తం మళ్ళీ వెనకటి రోజులకు తీసుకుపోయిన తర్వాత రైతులు ఇబ్బంది పడుతున్నటువంటి సిచ్యువేషన్, దాన్ని కవరేజ్ చేయకుండా మీడియా చూస్తున్నటువంటి సిచ్యువేషన్. దానికి మీరు విషయంలో కేంద్రం చేయాల్సింది చేసింది అని చెప్పి కేంద్రం చెప్తా ఉన్నది. అంటే మీరు మాట్లాడిన దానికి కూడా మన ప్రకాష్ రెడ్డి గారు కౌంటర్ ఇచ్చింది, అది ఇంతకుముందు కూడా చూసినాం. అట్లా అనొద్దు, కేంద్రాన్ని అనొద్దు, ఒక రాష్ట్రాన్ని కావచ్చు, అంటే ఒక ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసినంత మాత్రాన రైతుల సమస్య తీరదని చెప్పి ప్రధానంగా మాట్లాడుతూ ఉన్నారు. ఈ కేంద్రం పాత్ర ఏంది అసలు, నిజంగానే ఆ పాత్ర పోషించిందా? కేంద్రాన్ని అనకపోతే ఎవరిని అంటారండి? ప్రజలు. ప్రభుత్వాలను అనకపోతే ఎవరిని అంటారు? విఫలమైతే ఎరువులు ఉత్పత్తి చేసేది కేంద్రము, రాష్ట్రాలకు ఇచ్చేది కేంద్రము, తక్కువ పడితే విదేశాల నుంచి తెప్పించుకునేది కేంద్రము. మరి ప్రభుత్వం అనకపోతే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను అనకపోతే, అదే బీజేపీ వాళ్ళు అదే అంటున్నారు, కేంద్ర ప్రభుత్వాలను అనొద్దు, రాష్ట్ర ప్రభుత్వం అనొద్దు అంటే మరి ఎవరిని అనాలి? రైతులని అయితేనే తిట్టుకోవాలా, ఒకరికోడు కొట్టుకోవాలా, రైతులే నువ్వు చేయబట్టి నా పంట పండలేదు కుళ్ళుకోవాలి, అసూయతోటి ఉండాలా, పక్కోడు అనాలి నీ చేయబట్టి నా పంట పండలేదు, నీ దృష్టి పడ్డది. ఇదే మూఢనమ్మకాలు. వాని కన్ను పడ్డది చేయబట్టి పంట పండలేదు అనుకొని ఒకరికోడు కొట్టుక చావాలా, ఒకరికోడు తిట్టుకోవాలా ఊర్లల్లో. నువ్వు సరైనటువంటి ఫెసిలిటీస్, ఒక రైతాంగ సమస్య అంటే యూరియా ఎరువులే కదా, మిగతా ఆయన్ని కూడా ఎవరు పరిష్కరించాలి? కేంద్రమే. ఇప్పుడు నువ్వు నీళ్ళు ఎందుకు అందియలేకపోయినావు? నీ ప్రతి రాష్ట్రానికి ఇన్ని కోట్ల ఎకరాలు సాగు భూమి ఉంది భారతదేశంలో. దాదాపు 15 సంవత్సరాలు 3 టర్ములు ఒకే పార్టీ అధికారంలో ఫుల్ థంపింగ్ మెజార్టీతో ఉన్నది. ఎందుకు కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు, రాష్ట్రానికి ఒక ప్రాజెక్టు ఎందుకు కట్టలేకపోయారు? రాష్ట్రానికి ఒక కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి నీళ్ళు అందిస్తే, నీళ్లు, ఎరువులు, అదేవిధంగా కరెంటు, ఇవన్నీ అందిస్తే రైతాంగం సమస్య, ఎంఎస్పి ధర నిర్ణయం చేయడం, ఇవన్నీ మీరు అందించినట్లయితే రైతులు ఎందుకు సమస్యలే ఉంటారు? ఇవన్నీ అందించాల్సింది బాధ్యత మీదే. మీ బాధ్యత తప్పుకున్నాడు, మీ బాధ్యత ప్రభుత్వాన్ని అనకపోతే మనం ఇంకా ప్రజలు అనుకొని ఒకరికోడు కొట్టుకొని చావాలా? ఇదే బీజేపీ కాంగ్రెస్ ఒక భావజాలం ఉన్నటువంటిది. ప్రభుత్వాన్ని అనొద్దు, ప్రభుత్వాన్ని అనకపోతే ఎవరిని అంటారండి? వాళ్ళకున్న పరిజ్ఞానం, వాళ్ళకు ఉన్నటువంటి భావజాలము అంతే పరిమితం. ఏం చేసినా ప్రభుత్వాన్ని ఏమనొద్దు అన్ని, మళ్ళీ అదే పెద్దవాళ్ళకి ఇవ్వాలి. ఎవరు? అదానికి ఇవ్వాలి, అంబానీకి ఇవ్వాలి. పెద్ద వాళ్ళకైతే ఏదైనా లక్షల కోట్లు మాఫీ చేయొచ్చు, లక్షల కోట్లు రియంబర్స్ చేసుకోవచ్చు. రైతులకు మాత్రం ఏం లేదు. రైతులు అనే కాడికైతేనేమో ప్రభుత్వాన్ని అనొద్దు. మరి పెద్దోనికి ఒక తీరుగా, చిన్నోనికి ఒక తీరుగా. తెలంగాణ విషయంలో ఏంది? ఆంధ్ర రాష్ట్రానికి ఒక తీరుగా చూస్తావు, తెలంగాణని ఒక తీరుగా చూస్తావు. రాజకీయంగా చూసుకున్న నీకు 8 ఎంపీలు ఇచ్చారు సొంతంగా, నీకు పక్క రాష్ట్రంలో 8 ఎంపీలు లేవు. అక్కడ నువ్వు 16 ఎంపీలు చంద్రబాబుకు ఉన్నాయి. చంద్రబాబును చూసి భయపడి అన్ని నిధుల కానించి, నీ ఇంపార్టెన్స్ కానించి, పర్మిషన్ల కానించి, ఇరిగేషన్ కానించి కూలినా మళ్ళీ రిపేర్ల కోసం డబ్బులే ఇస్తున్నావు పోలవరంకు. ఇక్కడ ఏం చేస్తున్నావు? అన్ని వివక్షతే. ఒక జాతీయ ప్రాజెక్టు లేదు, పాలమూరు రంగారెడ్డికి లేదు, ఇక్కడ కాళేశ్వరానికి నిధులు లేవు, అదనపు నిధులు ఒక్కటి కూడా ఇస్తలేవు. కనీసం ఎరువులు కూడా సమయానికి ఇవ్వలేకపోయినటువంటి సిచ్యువేషన్. అంటే ఇంత వివక్షత చూపిస్తున్నావు. వివక్షత చూపించినప్పుడు కేంద్రాన్ని ప్రశ్నించకపోతే, కేంద్ర ప్రభుత్వాన్ని అడగకపోతే ఎవరిని అడుగుతారండి? ఇవన్నీ చెప్పడానికి ఉంటుంది, వీళ్ళు తప్పించుకోవడానికి, వాళ్ళది ఏం లేదని చెప్పుకొని తప్పించుకోవడానికే తప్ప నిజంగా చిత్తశుద్ధితోటి ప్రజల సమస్యలు, రైతాంగ సమస్యలు పరిష్కరించలేకపోతున్నారు. ఎండ్ ఆఫ్ ది డే ఇప్పుడు ఈ రైతుల సమస్యకు పరిష్కారం ఏంది ఉంటే అసలు అది ఎట్లా తీరబోతాం? రైతులది, ఎరువులది. ముఖ్యంగా ఇప్పుడు ఉన్నది ఏంటంటే ఎరువులు, యూరియాకి సంబంధించినటువంటిది.
మీరు ఆ, ఎంత కావాల్సిన అంత డిమాండ్ ఇవ్వాలి. ఎందుకంటే పంటలు పండించి మిమ్మల్ని చూసి ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ రకంగా ఏర్పాట్లు చేసుకోవాలి. ఎక్కడెక్కడ ఉందో ఇమీడియట్గా ఫాలో అప్ చేసుకొని ఎక్కడి నుంచి ఉన్నాయో అవన్నీ తెచ్చుకోవాలి. మీకు ఇమీడియట్ రిలీఫ్ ఉంటుంది. ఎందుకంటే ఈ వరి ఇప్పుడు ఎక్కువ వరి కదా వేసినటువంటి వరి ముందు అడుగు మందు వేసి దున్నుతారు. దున్నారు అడుగు మందుకు ఇబ్బందికరంగా ఉండే ఎరువు. ఇప్పుడు వరి వేసిన 20 రోజులకు ఒక దఫాగా యూరియా వేయాల్సి వస్తుంది. మళ్ళీ పొట్టకు వచ్చేటప్పుడు మళ్ళీ వేయాల్సి వస్తుంది. అందుకని ఈ దశలో చాలా ఇంపార్టెంట్. 20 రోజులకు 20 నుంచి 25 రోజుల మధ్య లేకపోతే వరి అంతా పాడైపోతుంది, ప్రొడక్షన్ రాదు. అందుకని వితిన్ షార్ట్ పీరియడ్లో ఇబ్బంది లేకుండా ఎంత డిమాండ్ పెట్టిరో అంత డిమాండ్ వెంటనే యూరియా ఇవ్వాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వాన్ని. ఇప్పుడు తాత్కాలిక మిగతాది ఎంఎస్పి పెంచాలి, కనీస మద్దతు ధర వరికి సంబంధించినటువంటిది అడుగుతున్నాయి అన్ని రాష్ట్రాలు. మీరు వరి ఉత్పత్తికి సంబంధించినటువంటిది అంటే 3,500 ఇవ్వాలి ఎంఎస్పి, మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది. అది ఇస్తలేరు, ఎందుకంటే అన్ని ఖర్చులు ఆ రకంగా ఉన్నాయి. అవన్నీ తప్పించుకొని పోయి మేము 2,180 రూపాయలు, 2,300 రూపాయలు మాత్రమే ఇస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అందుకే ప్లస్ నీళ్లు, కరెంటు ఇవ్వాల్సినటువంటి బాధ్యత. ఇట్లాంటివన్నీ ఇస్తే తప్ప రైతాంగానికి ఇబ్బంది లేకుండా నడిచే అవకాశం ఉంటుంది.